అంబులెన్స్లో కౌశికికి నొప్పులు వస్తూ ఉంటే ఇకప్పుడు డాక్టర్ ద్వారా వీడియో కాల్ సాయంతో జగదాత్రి కౌశికికి అయితే డెలివరీ చేస్తుంది. మగపిట్ట పుట్టడంతో కౌశికి జగదాత్రి వీళ్ళందరూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. వదిన మగబిడ్డ పుట్టాడు వదిన అని చెప్పి జగదాత్రి అంటూ ఉంటే కౌశికి బిడ్డను ఎత్తుకొని ముద్దులు పెడుతూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ విషయం వెంటనే మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అంటూ జగదాత్రి సుధాకర్కి ఫోన్ చేస్తుంది. మామయ్య, వదినకు మగబిడ్డ పుట్టాడు, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. డాక్టర్ త్వరగా హాస్పిటల్కి తీసుకుని వస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానన్నారు అని చెప్పి అంటూ ఉంటే అమ్మ జగదాత్రి, ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా అని చెప్పి సుధాకర్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. వైజయంతి, కౌశికికి మగబిడ్డ పుట్టాడంట, నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడి దయ వల్ల ఆ అంబులెన్స్ కూడా ఆగిపోయి వాళ్ళిద్దరూ క్షేమంగా బయటపడితే బాగుండు అని చెప్పి సుధాకర్ అంటూ ఉంటాడు. నిషిక వైజయంతితో, అత్తయ్య, తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని అంటున్నారు. ఇప్పటి వరకు మనం పడిన కష్టం శ్రమ అంతా వృధానేనా అని చెప్పి నిషిక అంటూ ఉంటుంది. లేదమ్మి, మనం పడిన కష్టం వృధా ఎందుకు అవుతుంది? నేను ఆల్రెడీ రంగకు చెప్పాను, ఏదో ఒకటి చేసి ఆ అంబులెన్స్కి యాక్సిడెంట్ అయ్యేలాగా చేయమని. రంగ ఆల్రెడీ తన మనుషులతో అంబులెన్స్ వచ్చే దారిలో కార్లను అడ్డు పెట్టించాడు. ఆ కార్ల వల్ల జగదాత్రి వాళ్ళు వస్తున్న అంబులెన్స్కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో జగదాత్రితో పాటు కౌశికి బిడ్డ కూడా చనిపోతారు అని చెప్పి వైజయంతి అంటూ ఉంటే నిషిక ఎంతగానో ఆనందపడిపోతూ, అమ్మయ్య, అయితే మొత్తానికి ఒక ప్లాన్ ఫెయిల్ అయినా మనం సక్సెస్ కాబోతున్నాం అన్నమాట. ఈ ప్లాన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వదు అని చెప్పి వైజయంతి అంటూ ఉంటుంది. మరోపక్క కేదార్ దారిలో వెహికల్స్ అన్నీ కూడా అడ్డుగా ఉండడంతో తన టీం సాయంతో వాటిని పక్కకు నెడుతూ ఉంటారు. జగదాత్రి వాళ్ళు అటువైపుగా వస్తూ ఉంటారు. ఇక కార్లు అడ్డుగా ఉండడంతో జగదాత్రి టెన్షన్ పడిపోతూ, ప్లీజ్ కేదార్, ఏదో ఒకటి చెయ్యి, త్వరగా వదినకి బిడ్డకి ఏమీ కాకూడదు, ఇద్దరు క్షేమంగా ఉండాలి అని చెప్పి, దేవుడా నువ్వే ఎలాగైనా సరే కాపాడు ప్లీజ్ అని చెప్పి జగదాత్రి అంటూ ఉంటుంది. ఇక అలా కేదార్ తన టీం ఇద్దరు ఎంతో కష్టపడి అక్కడున్న కార్స్ని పక్కకి నెట్టి పడేస్తారు. ఇక దాంతో అంబులెన్స్ ఆ రూట్లో ఫ్రీగా వెళ్ళిపోతుంది. అమ్మయ్య, చాలా థ్యాంక్స్ దేవుడా, హాస్పిటల్ కూడా దగ్గరలోనే ఉంది, త్వరగా కేదార్ పోలీసులు వచ్చి ఈ వెహికల్ని ఆపేస్తే బాగుండు అని చెప్పి జగదాత్రి అనుకుంటూ ఉంటుంది. అంబులెన్స్ స్ట్రైట్గా అలా వెళ్తూ ఒక చెట్టుకి ఢీకొనబోతూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే కేదార్ క్రేన్ సాయంతో అంబులెన్స్ని ఆపుతాడు. చెట్టుకి గుద్దుకోబోయి ఆ అంబులెన్స్ ఆగిపోతుంది. ఇక దాంతో జగదాత్రి, కౌశికి వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు. జగదాత్రి, మనం ప్రాణాలతో బయటపడతామని అస్సలు అనుకోలేదు అని చెప్పి కౌశికి అంటూ ఉంటే, నేను చెప్పాను కదా వదిన, బిడ్డకి మీకు ఎవరికి ఏమీ కాదని, మనం బాబుని తీసుకొని క్షేమంగా ఇంటికి వెళ్తాము. అంబులెన్స్ కూడా ఆగిపోయింది కదా, ఇక మీరు ఏమీ కంగారు పడకండి. మీ తమ్ముడు కేదారే అంబులెన్స్ ఆగిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు, క్రేన్ సాయంతో అంబులెన్స్ని ఆపాడు అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ దాత్రి, నువ్వు నా తమ్ముడు ఇద్దరు నాకు ఈరోజు ఎంతో సాయం చేశారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని చెప్పి కౌశికి అంటూ ఉంటే, వదిన ఏంటి వదిన ఆ మాటలు, ఒకవేళ నేను నీ స్థానంలో ఉండుంటే నువ్వు కూడా నాకు ఇలాగే చేసేదానివి కదా వదిన అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. పద వదిన, త్వరగా హాస్పిటల్కి వెళ్దామని చెప్పి దాత్రి కేదార్ తీసుకొచ్చిన కారులో కౌశికిని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది. ఇక అక్కడ డాక్టర్ జగదాత్రిని పొగుడుతూ, దాత్రి, యూ హ్యావ్ రియల్లీ డన్ ఏ గ్రేట్ జాబ్, నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు మాత్రమే చేయగలిగిన పని ఈరోజు నువ్వు చేశావు, నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, కీప్ ఇట్ అప్ అంటూ డాక్టర్ దాత్రిని మెచ్చుకుంటూ ఉంటారు. ఇక దాంతో దాత్రి, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అంటూ ఉంటుంది.
కౌశికిని లోపలికి తీసుకెళ్ళి డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఇక వైజయంతి నిషిక ఇద్దరూ కూడా తమ ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో బాధగా హాస్పిటల్కి వస్తారు. అత్తయ్య, మన ప్లాన్ ఇలా ఫ్లాప్ అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. కౌశికి బిడ్డ ఎవరో ఒకరు పోతారేమో అనుకున్నాను, కానీ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అక్కడ ఫెయిల్ అయితే అయ్యాము, కానీ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వకూడదు. ఏదో ఒకటి చేసి హాస్పిటల్లోని బిడ్డను చంపేయాలి, లేదంటే ఆ బిడ్డ ఇంటికి వస్తే చంపడం కష్టమవుతుంది. హాస్పిటల్లో అయితే ఎవరికి అనుమానం రాదు అని చెప్పి నిషిక అంటూ ఉంటుంది. దాంతో వైజయంతి, కానీ హాస్పిటల్లో ఎలా చంపుతాం మమ్మీ? ఆ జగదాత్రి కంటికి రెప్పలాగా కౌశికిని బిడ్డను కాపలా కాస్తుంది అని చెప్పి వైజయంతి అంటూ ఉంటే, అదంతా నాకు తెలియదు అత్తయ్య. ఏదో ఒకటి చేసి నువ్వు ఆ జగదాత్రిని పక్కకు తీసుకుని వెళ్ళు, నేను పని పూర్తి చేసుకొని వస్తాను అని చెప్పి నిషిక అంటూ ఉంటుంది. పొరపాటున వదినతో పాటు బిడ్డ ఇంట్లో అడుగు పెడితే వదిన ఆ ఇంటికి, ఆ కోట్ల ఆస్తికి వారసుడు అవుతాడు. ఒకవేళ ఆ బిడ్డే లేకపోతే ఆస్తి మా సొంతం అవుతుంది కదా అని చెప్పి నిషిక వైజయంతికి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు వైజయంతి జగదాత్రిని పక్కకు పిలిచి, అమ్మ దాత్రి, డాక్టర్ ఏమన్నారు అని చెప్పి అంటూ ఉంటే జగదాత్రి వైజయంతితో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు నిషిక మెల్లిగా వెళ్ళి ఉయ్యాల్లో పడుకొని ఉన్న బాబుని గొంతు నొక్కి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది, అందుకే ఆ దేవుడు ఇన్ని గండాల నుండి కూడా నిన్ను క్షేమంగా బయటపడేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బతకూడదు. నువ్వు బతికితే నాకు పుట్టబోయే పిల్లలకు ఆస్తి దక్కదు అని చెప్పి నిషిక బాబుని గొంతు నిలిమి చంపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఉన్నట్టుండి బాబు పెద్దగా ఏడవడం మొదలు పెడతాడు. అలా బాబు పెద్దగా ఏడుస్తూ ఉంటే దాత్రి పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది. దాత్రి లోపలికి వచ్చేసరికి నిషిక తన 2 చేతులు బాబు గొంతు దగ్గర పెట్టి ఉంటుంది. ఇక దాంతో దాత్రి ఉగ్ర రూపంతో, ఏం చేస్తున్నావు నిషిక అని చెప్పి ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది. ఏం లేదు, బాబు ఏడుస్తూ ఉంటే ఓదార్చడానికి చూస్తున్నాను అని చెప్పి నిషిక అంటూ ఉంటుంది. కౌశికి డాక్టర్ ఇంజెక్షన్ ఇవ్వడంతో స్పృహలో ఉండదు. ఇక దాంతో కౌశికి డిస్టర్బ్ అవుతుందని చెప్పి దాత్రి నిషికని బయటకు లాక్కొచ్చి ఒక్కసారిగా చెంప పగలగొడుతుంది. నువ్వు ఏం చేయాలనుకున్నావో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. ముక్కు పచ్చలారని పసిబిడ్డని చంపాలని చూస్తావా? రోజు రోజుకి నువ్వు మరీ దుర్మార్గంగా తయారవుతున్నావు నిషిక. ఫ్యూచర్లో నీకు కూడా పిల్లలు పుడతారు కదా, నువ్వు కూడా తల్లివి అవుతావు కదా, అప్పుడు బిడ్డకు జన్మనివ్వడం ఎంత గొప్ప విషయమో నీకు అర్థమవుతుంది. ఇంకొకసారి ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ బిడ్డకు కానీ వదినకు కానీ హాని కలిగించాలని చూస్తే మాత్రం నిన్ను చంపేస్తాను, జాగ్రత్త అంటూ జగదాత్రి నిషికకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో వైజయంతి జగదాత్రిని బతిమలాడుతూ, అమ్మి దయచేసి నీకు దండం పెడతాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మీ మామయ్య గారికి చెప్పొద్దు, ఎందుకంటే మీ మామయ్య గారిది అసలే ఆరోగ్యం బాగోలేదు, ఈ విషయం ఆయనకు తెలిస్తే ఆయన బాధపడతారు అని చెప్పి నిషిక ఇంకెప్పుడు కూడా ఇటువంటి పనులు చేయకుండా నేను చూసుకుంటాను అని చెప్పి వైజయంతి అంటూ ఉంటుంది. సరే అత్తయ్య గారు, మీరు చెప్తున్నారు కాబట్టి ఈసారి నిషికని వదిలేస్తున్నాను, కానీ ఇంకోసారి ఇటువంటి పనులు చేయాలని చూస్తే చంపేస్తాను అని చెప్పి దాత్రి నిషికకి వార్నింగ్ ఇస్తుంది. అమ్మి, ఎందుకమ్మి వద్దని చెప్పాను కదా. హాస్పిటల్లో ఆ దాత్రి వాళ్ళిద్దరికీ కాపలా కాస్తుంది. ఆ దాత్రి ఉండగా మనం బిడ్డను కానీ కౌశికిని కానీ ఏమి చేయలేము అని చెప్పి వైజయంతి నిషికతో అంటూ ఉంటుంది. ఈరోజు మన టైం బాగోలేదనుకుంటా అత్తయ్య, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైనా ప్లాన్ ఆలోచిద్దాము అని చెప్పి నిషిక అంటూ ఉంటుంది. మరోపక్క సుధాకర్, యువరాజ్, కేదార్ వీళ్ళందరూ కూడా హాస్పిటల్కి వస్తారు. కొద్దిసేపటికి కౌశికి స్పృహలోకి వస్తుంది. అమ్మ కౌశికి ఇప్పుడు ఎలా ఉందమ్మా అని చెప్పి సుధాకర్ అంటూ ఉంటాడు. పర్వాలేదు బాబాయ్ అని చెప్పి కౌశికి అంటూ ఉంటుంది. ఈరోజు నేను నా బిడ్డ ప్రాణాలతో బయటపడ్డామంటే దానికి కారణం దాత్రి, నా తమ్ముడు కేదార్.
ఇద్దరు నాకు పునర్జన్మనిచ్చారు, లేదంటే ఈరోజు నేను మీ కళ్ళ ముందు ఇలా ఉండేదాన్ని కాదు అని చెప్పి కౌశికి ధాత్రి గురించి కేదార్ గురించి గొప్పగా చెప్తూ ఉంటే యువరాజ్కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. యువరాజ్ కోపంగా బయటకు వస్తాడు. ఏమేం తప్పుడా, ఎందుకు అలా ఉన్నావని చెప్పి వైజయంతి అంటూ ఉంటే అక్క ఆ కేదార్ని ధాత్రిని నాన్న ముందు పొగుడుతుంది. నాన్న కూడా కేదార్ని కొడుకులాగా చూస్తూ గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఇదంతా నేను తట్టుకోలేకపోతున్నాను. నాన్నకి కొడుగ్గా వారసుడిగా కేవలం నేను మాత్రమే ఉండాలి. ఆ కేదార్ గాడు ఉండడానికి వీల్లేదు. ఎన్నో రోజులుగా వాడిని బయటకు పంపించాలని చూస్తున్నా కూడా పంపించలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి యువరాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క కౌశికి భర్త సురేష్ హాస్పిటల్కి వస్తాడు. కౌశికి కోపంగా చూస్తూ ఉంటుంది. అదిగో అన్నయ్య మీ బాబు అని చెప్పి ధాత్రి బాబుని చూపిస్తూ ఉంటే సురేష్ బాబుని ఎత్తుకోబోతూ ఉంటే ఆగు సురేష్, నువ్వు నా బిడ్డను ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పి అసలు నాకు డెలివరీ అయిన విషయం ఎవరు చెప్పారని అంటూ ఉంటే వదిన అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పింది నేనే వదిన, దయచేసి అలా మాట్లాడకండి, అన్నయ్య బాధపడతారు, బిడ్డని చూడాలని ఎంతో ఆశగా వచ్చారు అని చెప్పి ధాత్రి అంటూ ఉంటుంది. సురేష్ కౌశికి దగ్గరికి వచ్చి కౌశికి నేను నిన్ను చాలా బాధ పెట్టాను, దయచేసి నేను చేసిన తప్పులన్నీ క్షమించు కౌశికి అని చెప్పి కౌశికి దండం పెట్టి వేడుకుంటూ ఉంటాడు. తర్వాత ఉయ్యాల్లో పడుకుని ఉన్న బాబుని ఎత్తుకొని సురేష్ ముద్దులు పెడుతూ ఉంటే ఇక అది చూసి ధాత్రి కేదార్ ఇద్దరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. కౌశికి మన బాబు అచ్చం నీలాగే ఉన్నాడు, పెద్దయిన తర్వాత కూడా వీడు ఖచ్చితంగా నీ అంతా గొప్పవాడు అవ్వాలి అని చెప్పి సురేష్ కౌశికి చెబుతూ ఉంటాడు. ఇక ఆ విధంగా జగదాత్రి కేదార్ వల్ల కౌశికి తన బిడ్డ ఇద్దరు కూడా సేఫ్గా బయటపడతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.